కరీంనగర్ శివార్లోని మానేరు జలాశయం నిండుకుండలా మారింది. లోయరు మానేరు జలాశయం స్పిల్ వే గేట్లను ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, సిపి గౌస్ ఆలం, సుడా చైర్మన్ నరేందర్ రెడ్డి, ఎస్ఆర్ఎస్పీ ఎస్సీ రమేష్లు ఎత్తారు. 10, 11 నెంబర్ 2 గేట్లను 1 ఫీటు మేరకు ఎత్తి 4000 క్యూసెక్కుల నీటిని మానేరు వాగులోకి వదిలారు. 24 టీఎంసీల సామర్థ్యం కలిగిన ఎల్ఎండీలో 23.38 టీఎంసీలు ఉండగా మిడ్ మానేరు నుండి 7642 క్యూసెక్కులు, కాకతీయ కాల్వ నుండి 1400 క్యూసెక్కులు ఇన్ఫ్లో ఉంది. కాకతీయ కాల్వ ద్వారా 5300 క్యూసెక్ల అవుట్ఫ్లో ఉండగా గేట్లు ఎత్తి వాగులోకి 4000 వదులుతున్నారు. వర్షాలు ఇన్ఫో ఆధారంగా గేట్లు ఎత్తడం తగ్గించడం ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఆర్ఎస్పీ ఈఈ సదయ్య, ఏఈ వంశీ పాల్గొన్నారు. ఈ సీజన్లో వచ్చే సంవత్సరం వరకు ఏ నీటి కొరత లేదు కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ వ్యవసాయం కోసమైనా లేక తాగునీటి కోసమైనా ఇబ్బందులు ఉండవని ఆశిస్తూ ఉన్నాం. ఇంకా వర్షాలు పడే సూచనలు ఉన్నాయి కాబట్టి ఈ లోయర్ మానే డ్యామ్ ద్వారా మన కరీంనగర్ ప్రజలకే కానీ మన కింద ఉన్నటువంటి జిల్లాలకు కూడా ఈ సాగునీరుని అందిస్తుందని మేము తెలియజేస్తూ ఉన్నాం. చాలా సంతోషంగా ఉన్నది నీటిని చూస్తూ ఉంటే. 9 లక్షల ఎకరాలు దీని కింద అప్ టు సూర్యాపేట వరకు ఈ నీటిని విడుదల చేయడం జరుగుతూ ఉన్నది. మొన్ననే ఆ లిఫ్ట్ దాని ద్వారా లిఫ్ట్ చేసి హెడ్ రెగ్యులేటర్ ద్వారా మనం పంపించడం జరిగింది. నీటిని 5000 క్యూసెక్ల నీటిని పంప్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ గేట్ ఓపెన్ చేయడం ద్వారా మరొక 4000 క్యూసెక్ నీటిని విడుదల చేస్తాం. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఎల్ఎండి నుండి టోటల్ కెపాసిటీ 25 టీఎంసీలు అయితే దాదాపుగా 24.4 టీఎంసీల వాటర్ నిల్వ ఉన్నది.